ప్రకాశం జిల్లా ఒంగోలులోని గోపాల్ నగర్లో దారుణం జరిగింది. పోలియో బారిన పడిన బాలుడికి నయం చేస్తామంటూ నెల్లూరుకు చెందిన ఓ మహిళ క్షుద్ర పూజలు చేసింది. క్షుద్ర పూజల్లో భాగంగా బాలుడిని చిత్రహింసలకు గురిచేశారు. తీవ్ర గాయాలతో బాలుడు 3 రోజుల క్రితం మరణించాడు. స్థానిక గోపాల్ నగర్ కు చెందిన కిరణ్, లతా దంపతుల కుమారుడు చక్రవర్తి పోలియో బారిన పడ్డాడు. అయితే చక్రవర్తికి పోలియో నయం చేస్తామంటూ నెల్లూరుకు చెందిన ఓ మహిళ బాలుడు తల్లిదండ్రులను నమ్మించింది. మహిళ మాయమాటలు నమ్మిన తల్లిదండ్రులు వారం రోజులుగా ఇంట్లో గోప్యంగా క్షుద్ర పూజలు చేశారు. పూజల్లో బాలుడిని మహిళ చిత్రహింసలకు గురిచేసింది. తీవ్ర గాయాలతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే చనిపోయిన చక్రవర్తి మళ్లీ తిరిగి వస్తాడంటూ సుబ్రహ్మణ్య స్వామి గుడికి మృతదేహం తీసుకువెళ్లి పూజలు చేశారు. అనుమానం వచ్చిన స్థానికులు ప్రశ్నించడంతో బాలుడి తల్లిదండ్రులు మృతదేహంతో పరారయ్యారు. ఇంకో బిడ్డ నాశనం అవ్వకుండా ఉంటాడు. పాపం వాడు ఎంత ఇబ్బంది పడ్డాడు. అంతకుముందు బాలుడు మరణించడంతో ఆగ్రహించిన తండ్రి క్షుద్ర పూజలు చేసిన మహిళను బెల్ట్ తీసుకుని చితకబాదాడు. ఆ దృశ్యాలు పక్కింట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాలుడి మృతిపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకో బిడ్డ నాశనం అవ్వకుండా ఉంటాడు. పాపం వాడు ఎంత ఇబ్బంది పడ్డాడు. కానీ లోపలే పెట్టి ఆ బాబుకి కాళ్ళు చేతులు కట్టేసి ఆమె ఒంట్లోకి తల్లి వస్తున్నట్టుగా అందరినీ నమ్మించి ఆమె తల్లిదండ్రుల్ని కూడా ఆమె వశం చేసుకొని వాళ్ళు కూడా బయట వాళ్ళ మీదే మాట్లాడేటట్టు చేసుకుందామా. అయితే ఆ పిల్లోడిని కొట్టి మా పిల్లోడు కళ్ళ నిండా పసుపు కుంకుమాలు జల్లి ఇట్లా చేస్తూ ఉండగా ఆ పిల్లోడు ఉన్న కొద్ది ప్రాణం కూడా పోయింది. అయితే ఇటువైపు మొత్తం పుట్ట చెట్టు దగ్గరికి అయితే తీసుకెళ్లారు. నేను ఆ బాబుని 3 రోజుల కిందటే చనిపోయాడంట. ఆ విషయం అయితే ఇక్కడ ఎవరికి తెలీదు. ఆ పిల్లోడిని తీసుకొని ఇలా పుట్ట చెట్టు దగ్గరికి తీసుకెళ్తే ఆదివారం మధ్యాహ్నం 3ంటికి ఆ పిల్లోడికి ప్రాణం వచ్చింది, నన్ను నమ్మండి అని చెప్పేసి తీసుకెళ్ళింది. అక్కడ తీసుకెళ్ళి కూడా చాలాసేపు ఒక 2-3 గంటల దాకా అక్కడే ఉండడంతో ఆ పిల్లోడికి ప్రాణం రాలేదు. రాకపోయేటప్పటికి వాళ్ళ ఫాదర్ వచ్చేసి అబ్బాయిని తీసుకొని ఇటు శ్మశానం వైపు వెళ్ళాడు. మరి ఆ పిల్లోడిని పడేశారా, పూడ్చిపెట్టారా ఏది తెలియదన్నా 10 నిమిషాల్లో ఆ పిల్లోడిని తీసుకుని అట్లా వెళ్ళారు, ఇట్లా వచ్చారు. అసలు ఏం జరిగింది అనేది కూడా తెలీదు.